ఎంత అవమానం చేశారు. వాళ్ళ కష్టంతో వచ్చినటువంటి మీ ప్రభుత్వంలో మీరు కులుకుతూ అమెరికా వెళ్లి బాగా డబ్బు పోగేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారికి 200 కోట్లు లంచం కొట్టి మంత్రి పదవి తీసుకుని వాళ్ళని మీరెవరి కారణంగా అయితే మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారో వాళ్ళని అమరావతి రైతుల్ని అమరావతి రైతు అనేటువంటి రామారావు గారిని పోలీసు అతన్ని పిలిచి ఈడ్చుకెళ్ళమని చెప్పారా లేదా అని అడుగుతున్నా. ఇవన్నీ మీకు పాపం పండే రోజులు కాదా అని అడుగుతున్నాను. దొండపాటి రాముడు గారి మరణం గాని లేదా నేలపాడు రామారావు గారిని పోలీసులతో మెడపట్టి ఈడ్చుకెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇష్టం గాని అధికారం మదంతో ఆదేశాలు ఇవ్వటం గాని మీ పాపం పండే రోజులు శిశుపాలుడు ఎన్ని పాపాలు చేశాడో ఆ పాపాల్లో ఈ లెక్కలు రావా అని అడుగుతున్నాను. శిశుపాలుడు లాంటి మీ ప్రభుత్వం ఈ పాపాలు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ ఇంకా వదలండి అయ్యా, అమరావతిలో రైతులను వదిలేండి, చంపబాకండి, ఇంకా వాళ్ళు ఇల్లు లాక్కుంటాం కాదని నేను అడుగుతాను. బెంగళూరులో హైదరాబాద్ లో వంకర్లు తిరిగిన రోడ్లు లేవా అని అడుగుతున్నాను. బెంగళూరులో హైదరాబాద్ లో ఢిల్లీలో బొంబాయిలో వంకర్లు తిరిగిన రోడ్లు లేవా అని అడుగుతున్నాను. ముంబై లాంటి మహానగరంలో పేదవాళ్లు ఉండేటువంటి రేకుల షెడ్లు లేవా అని అడుగుతున్నాను. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో పుట్టపోవడం వాళ్ళందరూ అదృష్టం. బొంబాయి వాళ్ళది, లేకపోతే మొత్తం నేలమట్టం చేసి పారేసేవాడు, మొత్తం అంతా వాళ్ళందరినీ తోలేసేవాడు. మీకున్న సహజ లక్షణం నైజం, మీకు గిట్టని వారిని మానసికంగా చంపేసి బురదేసి మీకున్నటువంటి ప్రచార మాధ్యాల ద్వారా చెడుగా చిత్రీకరించి వాళ్ళని వాడుకుని వదిలేయటం అనేది, లేకపోతే తోసేయటం అనేది, అవతలను దుర్మార్గులుగా చిత్రీకరించడం అనేది మీకు వెనతో పెట్టిన విజయ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రౌడీ అని రకరకాలుగా మాట్లాడతారు. అసలు రౌడీజం చేస్తున్నది ఎవరు ఈ రాష్ట్రంలో? మీరు కాదా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ పోలీస్ వ్యవస్థని కాకి బట్ట అంటే విలువ లేకుండా చేస్తున్నది ఎవరు? కాకి కరుకంతా కూడా పోయి వాళ్ళ బతుకు జీవుడాన్ని పోలీసులు ఉద్యోగం చేస్తున్నది. వాళ్ళకి ఆ కర్మ పట్టింది పోలీసులకి, మీ వల్ల కాదా అని అడుగుతున్నాను. గాబు పట్టిందని అర్థం అవుతుంది. ఈ గాబు పడతాం అనేది, లేకపోతే దుర్గగుడికి ఎవడన్నా కరెంటు తీయటం పోయే కాలం కాకపోతే ఈ ప్రభుత్వానికి లోక కళ్యాణం కోసం సాక్షాత్కరించినటువంటి అమ్మవారు ఎంత గొప్పగా చెప్పుకుంటారు, ఎంత భక్తిగా కోట్ల మంది పూజిస్తారు. అమ్మవారి గుడి కరెంట్ ఆపటమా? బిల్లు కట్టలేదా? బాలకృష్ణ గారు అల్లుడేమో 18 కోట్లు కట్టపోయినా కరెంటు తీరు, అమ్మవారు 3 కోట్లు కట్టలేదంట. 3 కోట్లు మాఫీ చేస్తే ఏం పోయే కాలమా మీ ప్రభుత్వానికి? ఎన్ని మాఫీ చేస్తున్నారు? ఎకరం 50 కోట్లు 60 కోట్లు చేసే పొలాన్ని 90 పైసలకి 99 పైసలకి ₹10 ఇస్తున్నారు. మీరు అమ్మవారి గుడికి కరెంట్ ఏమైనా ఉచితంగా ఇస్తే మీకు పోయే కాలమా? మా హిందూయిజం మా సనాతనం అంటారు, మెట్లు కడుగుతారు. ఇవన్నీ పోయే కాలం బుద్ధులు. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఇవన్నీ తార్కాణాలు. ఈ ప్రభుత్వం పోయే కాలం వచ్చిందనకి మందడం రాముడి గారి మరణం గాని, లేదా అమ్మవారి గుడిలో ఈ అపచారం గాని, కరెంటు తీసేయటం గాని, లేదా తిరుపతి కొండ మీద భక్తులు మరణించడం, తోపులాట్లో మరణించడం గాని, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందనకి తార్కాణాలుగా అర్థమవుతుంది మనకి.